వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. మరికొద్ది సేపట్లో ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం 20 సంవత్సరాల తర్వాత ఇవాళ మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. ఇందులో భాగంగానే విద్యార్థుల కోసం నిర్మించిన నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ ను కూడా ప్రారంభించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభించే ఉస్మానియా యూనివర్సిటీ ఎదుర్కొంటున్న సమస్యలపైన విద్యార్థులతో, ప్రొఫెసర్లతో నేరుగానే ఠాగూర్ ఆడిటోరియంలో చర్చించనున్నారు. మరి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ 1261 మందికి డాక్టరేట్లను ప్రదానం చేసి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఏకకాలంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయడం ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే చేపట్టిన కార్యక్రమం. ఇప్పటి వరకు 50 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. అందులో 50వ వ్యక్తి ప్రస్తుత ఇస్రో చైర్మన్ వి నారాయణన్. వీరికి డాక్టరేట్ ఆఫ్ సైన్సెస్ లో గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. మరి ఇదంతా ఈ నెల 19వ తారీఖు 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఇవాళ ఆ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడంలో భాగంగా సీఎం సందర్శన కూడా నెలకొంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.